హాయ్ గాయస్, నేను మీ రూరల్ బైకర్ దీపక్. మనం ప్రీవియస్ వీడియోలో ఈ టీడీఎస్ మీటర్ గురించి కొంచెం డీటెయిల్గా చెప్పుకున్నాం కదా. అదే వీడియోలో నేను మా ఇంట్లో ఇన్స్టాల్ చేసిన ఆర్ఓ ప్లస్ యూవీ వాటర్ ప్యూరిఫైర్ గురించి చెప్తానని చెప్పాను నెక్స్ట్ వీడియోలో. సో ఈ వీడియోలో మనం ఆర్ఓ అండ్ యూవీ వాటర్ ప్యూరిఫైర్ గురించి మాట్లాడుకుందాం. మా ఇంట్లో ఇన్స్టాల్ చేసిన ఆర్ఓ యూవీ వాటర్ ప్యూరిఫైర్ వచ్చి ఆక్వాగార్డ్ షూర్ డిలైట్ ఎన్ఎక్స్టీ మోడల్. దీంట్లో వేరియంట్స్ కూడా వస్తాయి. దీంట్లో వచ్చే మా ఇంట్లో ఇన్స్టాల్ చేసిన వేరియంట్ వచ్చి ఆర్ఓ ప్లస్ యూవీ. దీంట్లో ఇంకొక వేరియంట్ కూడా ఉంది, ఆర్ఓ ప్లస్ యూవీ ప్లస్ యూఎఫ్ వస్తుంది. ఇంతకుముందు ఎంటీడీఎస్ ఇచ్చేవాళ్ళు, అంటే ఎంటీడీఎస్ అంటే టేస్ట్ కంట్రోలర్. ఈ టీడీఎస్ని అది కంట్రోల్ చేసుకోవచ్చు ఒక స్క్రూ ద్వారా, బట్ ఆ ఫీచర్ని ఈ మోడల్స్లో తీసేశారు. మీటర్ యొక్క వీడియో వచ్చి నేను ఇక్కడ ఐ బటన్లో మెన్షన్ చేస్తాను, మీరు వెళ్ళి చూడండి చూడకపోతే. అండ్ ఈ ఆక్వాగార్డ్ లేట్ చేయకుండా మనం ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ని చూసేద్దాం. గాయస్, ఇక్కడ చూస్తే కనుక ఇది నేను చెప్పిన వాటర్ ప్యూరిఫైయర్. దీంట్లో వచ్చి ఇదిగోండి ఆక్వాగార్డ్ షూర్ అని ఇచ్చున్నారు, ఇక్కడ బ్రాండింగ్ అనేది. దీని యొక్క కలర్ చూస్తే కనుక ఇక్కడ వచ్చి మ్యాట్ బ్లాక్ ఇచ్చున్నారు మొత్తం బాడీ అంతా. ఫ్రంట్ లో ఒక అట్రాక్షన్ కోసం గ్లాసీ ఫినిష్ ఇచ్చున్నారు బ్లాక్ కలర్ లో. దీనిలో ట్యాప్ సిస్టమ్ వచ్చి రెగ్యులర్ టైప్ ట్యాప్ కాకుండా దీన్ని ఓపెన్ చేస్తే వాటర్ వచ్చేటట్టు ఇచ్చారు. ఇట్లా ఓపెన్ చేస్తే ఇక్కడ వాటర్ వస్తుంది. కానీ దీనివల్ల డిసడ్వాంటేజెస్ కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ కావాలంటే మీరు చూడొచ్చు, ఇక్కడ జూమ్ చేస్తే ఇక్కడ వచ్చి వాటర్ అనేది ఇలా ప్రెస్ చేసిన తర్వాత వాటర్ అనేది మొత్తం స్ప్లిట్ అవుతుంది. మన ఎక్కడ ఉంటుందో అక్కడంతా, అంటే సర్ఫేస్లో అంతా వస్తుంది. సో మేము ఇన్స్టాల్ చేసిన లొకేషన్ చూస్తే కనుక కరెక్ట్గా సింక్ దగ్గరే మేము ఇన్స్టాల్ చేస్తున్నాము. దీనివల్ల కొంచెం ఈ వాటర్ అనేది డైరెక్ట్గా సింక్లో డ్రాప్ అయిపోతుంది, అలా బయట సర్ఫేసెస్లో కాకుండా. అండ్ దీంట్లో ఇలా పట్టుకోవాలనుకుంటే మనం వాటర్ పట్టుకోవాలంటే ఇది స్టీల్ గ్లాస్ యూస్ చేస్తాం మా హౌస్లో. అంటే ఇదైతే మనకి హెల్తీ కాబట్టి. సో మనం ఏంటంటే దీంట్లో నుంచి వాటర్ మనకి కావాలనుకుంటే ఇలా ప్రెస్ చేసి వాటర్ని కలెక్ట్ చేసుకోవచ్చు మనం తాగేదానికి ఇలాగా. ఇప్పుడు దీంట్లో గమనించారనుకోండి, ఇక్కడ వైట్ కలర్ లో ఒక కంటైనర్ ఉంది. ఇది దేనికంటే దీన్ని ప్రీ అసెంబ్లీ ఫిల్టర్ అంటారు. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇప్పుడు వాటర్ అనేది మనకి వస్తుంది కదా, దాంట్లో ఐరన్ కంటెంట్ ఇవన్నీ ఉంటాయి కదా, మామూలుగా ఇంప్యూరిటీస్ మట్టి కలిసి వస్తుంది కదా. సో ఇది ఇన్స్టాల్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే, మన ఫిల్టర్ ఉంది కదా, వాటర్ ప్యూరిఫైర్ ఉంది కదా, దీని యొక్క క్యాటరీస్ వచ్చి లైఫ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇది లేకుండా మనం కానీ దీన్ని ఇన్స్టాల్ చేసామంటే డైరెక్ట్గా వాటర్ అనేది దీంట్లో ఫిల్టర్ లోపలికి వెళ్ళిపోతుంది. మనకి వాటర్ ప్యూరిఫైర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏమంటే ఇంప్యూరిటీస్ తొందరగా చేరిపోయి దాంట్లో ఆర్ఓ క్యాటరీస్ ఉంది కదా, ఆ ఆర్ఓ క్యాటరీస్ యొక్క లైఫ్ అనేది చాలా తొందరగా పోతుంది. యాక్చువల్గా ఈ వాటర్ ప్యూరిఫైర్ యొక్క వాటర్ మనకి ప్యూరిటీ యొక్క క్యాటరీస్ లైఫ్ వచ్చి ఏంటంటే 6000 లీటర్స్. 6000 లీటర్స్ అంటే మనకి మినిమం 1 ఇయర్ వచ్చేస్తుంది ఈజీగా. అందుకని ఇది 1 ఇయర్ అంటే దీని యొక్క లైఫ్ వచ్చి 1 ఇయర్ క్యాటరీస్ లైఫ్ అండ్ 6000 అని వాళ్ళ వెబ్సైట్లో మెన్షన్ చేస్తున్నారు. సో దాన్ని చూసి నేను కొనుక్కున్నాను, ఇది మనకి బెస్ట్ అని చెప్పేసి. ఈ ప్రీ అసెంబ్లీ ఫిల్టర్ క్యాటరీస్ వచ్చి ప్రైస్ వచ్చి అప్రాక్సిమేట్లీ 1000. ఇది వచ్చి ఆక్వాషూర్ ఆక్వాగార్డ్ వాళ్ళే ఇన్స్టాలేషన్ అప్పుడు వాళ్ళు మనకి కాల్ చేస్తారు కదా, మనం ప్రోడక్ట్ కొన్న తర్వాత కాల్ చేసినప్పుడు వాళ్ళతో మనం ఇలా అడిగి తీసుకోవాలి. ఇది ఒక యాక్సెసరీ, ఇది కావాలి అని చెప్తే వాళ్ళే వచ్చి తీసుకొచ్చి ఇన్స్టాల్ చేస్తారు. నాకైతే 1000 రూపీస్ పడింది. అది ఇన్స్టాల్ చేయడం చాలా ఇంపార్టెంట్. దాన్ని ఇన్స్టాల్ చేయడం వల్ల మనకి క్యాటరీస్ లైఫ్ అనేది పెరుగుతుంది. యాక్చువల్గా అది అమెజాన్లో కూడా దొరుకుతుంది. అమెజాన్లో మనం ఈ ఫిల్టర్ ఎప్పుడైనా ఆర్డర్ చేసేటప్పుడు అప్పుడే పక్కనే మనకి ప్రీ అసెంబ్లీ అని చెప్పేసి కింద ఒక ఆప్షన్ ఇస్తారు. సో అక్కడ నుంచి కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. కానీ దానికంటే మనం డైరెక్ట్గా ఇన్స్టాలేషన్ పర్సన్ అతనే మనకి ఇన్స్టాల్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సో ఇది దీని యొక్క సెటప్. నెక్స్ట్ వచ్చి మనం దీన్ని వచ్చి మనం దీని యొక్క ఫంక్షన్ ఎట్లా అవుతుంది అని చెప్పేసి మనం స్విచ్ ఆన్ చేసి చూద్దాము. స్విచ్ ఆన్ చేసిన తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫిల్ అవ్వడానికి 25 to 30 మినిట్స్ పడుతుంది. యాక్చువల్గా 6 లీటర్స్ కెపాసిటీ. కానీ యాక్చువల్గా చెప్తాను కానీ దీని యొక్క వాటర్ వేస్టేజ్ ఆర్ఓ కదా, దీని యొక్క వాటర్ వేస్టేజ్ అనేది కొంచెం చాలా ఎక్కువగానే ఉంది యాక్చువల్గా కంపేర్ చేసుకుంటే. కానీ బడ్జెట్ ఫ్రెండ్లీ కదా ఇది మనకి. అంటే నాకు వచ్చింది ఇది 7000 రూపీస్కి వచ్చింది. యాక్చువల్గా దీని యొక్క ప్రైస్ అనేది అమెజాన్లో 8500 ఉంది. సో అలా చూస్తే ఈ బడ్జెట్లో మంచి బ్రాండెడ్లో మనకి ఈ ఫిల్టరే అందుబాటులో ఉంది. సో దీన్ని నేను ప్రిఫర్ చేసింది కూడా దీనికే, ఎందుకంటే దీని యొక్క ప్రైస్ మనకి మన రేంజ్లో బడ్జెట్ రేంజ్లో వస్తుంది అని చెప్పేసి. యాక్చువల్గా వాటర్ అనేది మనకి ఆర్ఓ ఒకటి ఉంటే చాలు, ఆర్ఓనే అన్ని ఇంప్యూరిటీస్ని తీసేస్తుంది మ్యాక్సిమమ్. ప్లస్ అంటే మనకి మీరు ఒట్టి ఆర్ఓ ఒకటి కొనుక్కోకూడదు, ఎందుకంటే ఆర్ఓతో పాటు మనకి యూవీ కూడా ఉండాలి. యూవీ ఉంటేనే, యూవీ అంటే ఏంటంటే ఇప్పుడు ఆర్ఓ అంటే మనకి ఆ మెంబ్రెయిన్ అనేది
మన యొక్క ఇంప్యూరిటీస్ లెడ్ ఇవన్నీ ఉంటాయి కదా, మెర్క్యూరీ, లెడ్ అండ్ ఇది మన కాల్షియం ఇవన్నీ ఉంటాయి కదా, ఆ ఇంప్యూరిటీస్ అన్ని తీసేసి ప్యూర్ చేసేస్తుంది వాటర్ని. బట్ ఏంటంటే దాంట్లో ఉండే వైరసెస్ అనేవి చావు. ఆ వైరసెస్ని ఎలా మనం నిర్మూలించాలి? సో ఏంటంటే ఈ దీంట్లో యూవీ ఉండేటట్టు తీసుకోవాలి. సో ఈ మోడల్లో వచ్చి మనకి యూవీ కూడా వస్తుంది. అంటే యూవీ అంటే వాటర్ ఫిల్టరేషన్ అయ్యేటప్పుడే ఆర్ఓని దాటిన తర్వాత యూవీ కంటైనర్లో వెళ్ళి బాయిల్ అయ్యి, అంటే అదే ఈ బాయిలింగ్ అంటారు. అంటే జస్ట్ అదే యూవీ లైట్ ద్వారా క్రిములని నాశనం చేసి అది మనకి వాటర్ని ట్యాంక్లో స్టోరేజ్ చేస్తుంది. బట్ ఈ వాటర్ ఫిల్టర్లో ట్యాంక్లో అనేది యూవీ లైట్ అనేది ఉండదు. డైరెక్ట్గా వాటర్ ప్యూరిఫై అయ్యేటప్పుడే అది యూవీ చేంబర్ ద్వారా వెళ్ళి ప్యూరిఫై అయ్యి దీంట్లోకి వెళ్ళిపోతుంది. ఇది దీని యొక్క ఫంక్షనింగ్. స్టోరేజ్ ట్యాంక్ వచ్చి పైన నేను మీకు వీడియో తీసి చూపిస్తాను ఈ వీడియోలోనే. అండ్ నవ్వు ఇప్పుడు ఇది ఎలా ఫంక్షన్ అవుతుందో చూద్దాము. ఈ వాటర్ ఫిల్టర్ నేను స్విచ్ని ప్రెస్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు చూసారంటే ఇక్కడ ఫస్ట్ బ్లూ లైట్ బ్లింక్ అవుతుంది, అంటే ఇది ఈ వాటర్ ఫిల్టర్ ఆన్ లో ఉందని చెప్పేసి. నౌ గ్రీన్ లైట్ బ్లింక్ అవుతుంది. చూడండి ఈ గ్రీన్ లైట్ ఎందుకు బ్లింక్ అవుతుందంటే ఇది ఒక మన ట్యాంక్ కెపాసిటీ. అంటే ఇది ట్యాంక్ ఫుల్ అయ్యే వరకు ఇది బ్లింక్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ట్యాంక్ అనేది నిండిపోతుందో స్టోరేజ్ ట్యాంక్, అప్పుడు ఇది వచ్చి గ్రీన్ లైట్ అనేది బ్లింక్ అవ్వడం ఆపేసి కంటిన్యూస్ గా వెలుగుతూ ఉంటుంది. మధ్యలో ఇక్కడ ఇంకొకటి ఉంది కదా, టెలిఫోన్ సింబల్ వేసేది. ఇది వచ్చి దీని యొక్క పర్పస్ ఏంటంటే ఇది సర్వీస్ ఇండికేటర్. అంటే ఈ క్యాటరీస్ లైఫ్ అయిపోతుంది, ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే దీంట్లో బ్లింక్ అవ్వద్దంట, దీంట్లో లైట్ అనేది వెలుగుతుందంట. సో దాన్ని బట్టి మనం దీన్ని సర్వీసింగ్ కి బుకింగ్ చేసుకోవడమో ఏదో చేసుకోవచ్చు. అదే ఎలా వర్క్ అవుతుందో తెలియదు, నాకు కూడా కొత్త కాబట్టి మనం పోయే కాలంలో ఇంకా నేను క్యాటరీస్ మార్చేటప్పుడు నేను ఆ వీడియోని తీసి మీకు పెడతాను, అది ఆ ఇండికేటర్ వెలిగినప్పుడు. సో అది క్యాటరీస్ లైఫ్ అయితే 6000 లీటర్స్. నెక్స్ట్ ఇది ఫిల్ అయిన తర్వాత మనకి ఇది గ్రీన్ లైట్ అనేది ఆగిపోతుంది. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే దీని సౌండ్ అబ్జర్వ్ చేశారా? ఇది రన్ అయ్యేటప్పుడు మోటార్ వచ్చి ఈ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సౌండ్ అనేది నాకు కొత్తగానే ఉంది, ఎందుకంటే నేను మా ఇంట్లో ఇప్పటి వరకు నేను ఆర్ఓ ప్యూరిఫైయర్ని ఇన్స్టాల్ చేసింది లేదు. ఇదే మా ఇంట్లో ఫస్ట్ టైం. నేను ఆ సౌండ్ చూసి ఫస్ట్ నేను ఒక ఏంది ఇంత సౌండ్ వస్తుంది అనేది నాయిస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో అది మనకి పోగా మనకి ఆ నాయిస్ అనేది అలవాటు అయిపోతుంది. ఇంకో పాయింట్ వచ్చి ఏంటంటే ఇది వాటర్ ఫిల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా షట్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ మనం వాటర్ కానీ మనం డ్రింక్ చేసిన తర్వాత ఏదో ఒక కంటైనర్లో తీసుకొని డ్రింక్ చేసిన తర్వాత ఇది ట్యాంక్ అనేది ఖాళీ అవుతుంది కదా. సో ఇది ఆటోమేటిక్గా ఆన్ అయ్యి తర్వాత ఇది మళ్ళీ ఫిల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సో దీంట్లో ఇది ఆటోమేటిక్ సిస్టమ్ అనేది ఉంది. సో ఇది మనకి కొంచెం మంచి యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి దీని యొక్క వాటేజ్ ఎంత అని అనుకుంటే ఇది వాటేజ్ వచ్చి 40 వాట్స్ కరెంట్ని కన్సూమ్ చేస్తుంది ఇది. అందువల్ల మనకి ఎనర్జీ ఎఫిషియెంట్ కూడా అంతేమి కరెంట్ ఏం కన్సూమ్ చేయదు కాబట్టి ఎట్లాగో యూజ్ చేసుకోవచ్చు. ఆల్వేస్ ఆన్లో ఉంచేయచ్చు, ఎందుకంటే ఇది ఎప్పుడైతే ట్యాంక్ ఖాళీ అవుతుందో అప్పుడు మాత్రమే ఇది రన్ అవుతుంది. కాబట్టి మనకి ఎంతసేపు రన్ అవుతుందో అంతవరకు మాత్రమే మనకి 40 వాట్స్ అనేది ఇది కన్సూమ్ చేస్తుంది. సో ఇది మనకి ఎనర్జీ ఎఫిషియెంట్ కూడా అయిపోయింది కాబట్టి సో ఇది బెస్ట్ అని నాకు అనిపించింది. అందుకే నేను కూడా మీకు ప్రిఫర్ చేస్తున్నాను దీన్ని. నెక్స్ట్ స్టోరేజ్ ట్యాంక్ అనేది నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి పైన చూసారనుకోండి, పైన వచ్చి ఇక్కడ స్టోరేజ్ ట్యాంక్ యొక్క లిడ్ ఉంది. ఇది వచ్చి బాగా టైట్గా సీల్ అయ్యి ఉంది మామూలుగా, ఎందుకంటే మనకి బయట నుంచి ఏమి డస్ట్ ఇవి వెళ్ళకుండా. సో దీన్ని అనేది ఓపెన్ చేసి చూస్తాను. ఇప్పుడు వచ్చి వాటర్ అనేది ఫిల్ అవుతూ ఉంది దీంట్లో. చూస్తే కనుక ఇప్పుడు చూసారా ఆటోమేటిక్గా షట్ ఆఫ్ అయిపోయింది, ఎందుకంటే వాటర్ అనేది ఫుల్ అయిపోయింది కాబట్టి షట్ ఆఫ్ అయిపోయింది. ఇది దీని యొక్క స్టోరేజ్ కెపాసిటీ. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం దీన్ని ఎలా ఉందో అలాగా ఫిక్స్ చేసేసి నేను మాట్లాడతాను, వీడియోలో కంటిన్యూ చేస్తాను. ఇది సెన్సారు, ఇది అంటే ఫుల్ అయితే ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది కదా, దానికోసం యూజ్ చేసే సెన్సార్. ఈ వైట్ కలర్లో ఏదో కంటైనర్ ఉంది కదా, ఇక్కడ నుంచి వాటర్ అనేది వస్తుంది దీంట్లోకి. గాయస్ ఇక్కడ చూడండి, ఇది వచ్చి ఫుల్ అయిపోయిన దానివల్ల కాన్స్టెంట్గా ఈ గ్రీన్ లైట్ అనేది వెలుగుతుంది. సో ఇది ప్రాసెస్ దీంట్లో. గాయస్ ఇది ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్. నేను ఇది క్యాటరీస్ చేంజ్ చేసేటప్పుడు ఆ వీడియోని తీసి మీకు మళ్ళీ అప్లోడ్ చేస్తాను. దీని లోపల ఏముంటుంది, క్యాటరీసెస్ ఏముంటాయి అనేది. నాకైతే క్యాటరీస్ యొక్క ప్రైస్ వచ్చి 3000 రూపీస్ అని చెప్పారు. ఇది బాగా మనకి ఓకేష్ ప్రైస్గా ఉంది. 3000 అని చెప్పడం వల్ల మామూలుగా 5000 కూడా అవుతుంది కొన్ని క్యాటరీసెస్కి. సో దీంట్లో ఓన్లీ ఆర్ఓ ప్లస్ యూవీ ఉండడం వల్ల దీని యొక్క క్యాటరీస్ ప్రైస్ వచ్చి 3000, అండర్ 3000 అని చెప్పారు ఆ ఇన్స్టాల్ చేసిన పర్సన్. నెక్స్ట్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి.
అండ్ షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ది వాటర్ ప్యూరిఫైయర్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వాటర్ ప్యూరిఫైయర్ కానీ మీకు నచ్చినట్లయితే ఆ లింక్ ద్వారా విజిట్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ గ్లాస్లో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ని మనం పట్టుకొని, నేను ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను కదా, ఈ TDS మీటర్తో దీని యొక్క TDS లెవెల్ని చెక్ చేద్దాం. ఓకే, వాటర్ పట్టి మీకు చెక్ చేసి చూపిస్తాను. ఇప్పుడు చూద్దాం. దీంట్లో జూమ్ చేసి చూస్తే వాటర్ యొక్క TDS లెవెల్ చూసారనుకోండి, ఈ వాటర్ TDS లెవెల్ చూడండి 53 ఉంది. సో ఇది వచ్చి ప్యూరిఫైర్ అనేది బాగానే వర్క్ అవుతుంది. మీరు ఇక్కడ కానీ చూస్తే కనుక జూమ్ చేసి చూస్తే, ఇప్పుడు మనం వాటర్ ఒక గ్లాస్లో పట్టిన తర్వాత ఈ ట్యాంక్ అనేది కొంచెం ఖాళీ అయింది కదా. సో మళ్ళీ అనేది ఈ వాటర్ ప్యూరిఫైర్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ఫిల్ అయిన తర్వాత ఈ మోటార్ అనేది స్విచ్ ఆఫ్ అయిపోయి ఈ గ్రీన్ లైట్ అనేది కాన్స్టెంట్గా గ్లో అవుతూ ఉంటుంది. వీడియోలో కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు నేను ఇచ్చానని ఆశిస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం నేను ఇంకొక ప్రోడక్ట్తో ఇంకొక వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై బై, సీ యూ.